ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈ పర్టికులర్ వీడియో జిఎస్టీకి సంబంధించిన విషయం మీద మనం చేస్తున్నాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. మనం ఆంధ్రాలో ఉన్నందు కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్ ఖచ్చితంగా మనకు తెలియాలి. మన రాష్ట్రానికి ఎంతవరకు లాభం ఈ జిఎస్టీ తగ్గటం వల్ల జరిగింది అనేది అక్కడ ఆ రోజు మనకి ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని గురించి ఎక్కువగా మార్కెట్లో మనం ఎప్పుడు వినలేదు. సో అందుకోసమే పర్టికులర్ వీడియో చేయాలని ఆలోచనతో నేను ఇక్కడ వచ్చాను. అందరికన్నా ముందు జిఎస్టీ రిఫార్మ్స్ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంకా కాంపిటేటివ్నెస్కి బెనిఫిట్ వచ్చింది అనేది ఈ డేటా మనకి చెప్తుంది. సో డేటా పాయింట్స్ చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఫిషరీస్, ఆంధ్రాలో డైరీ సపోర్ట్, ఆటోమొబైల్స్, ఫార్మా అండ్ మెడ్టెక్, వీటికి సంబంధించిన విషయాల మీద ఇండియా కాకుండా ఆంధ్రప్రదేశ్ మీద అవుట్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా మార్పులు జరుగుతుంటే వీటి మీద కూడా కంపల్సరీ ఏదో సపోర్ట్ అనేది రావాలి అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది నేను స్పష్టంగా ఎందుకు చెప్తున్నాను అనే విషయం కూడా మీకు చిన్నగా తెలిసిద్ది. సో మన రాష్ట్రంలో జరిగే వ్యాపారం అనేది గురించి మనకి తెలియాలి. సో ఇక్కడ క్లియర్గా తెలిసిన విషయం ఏంటంటే విశాఖపట్నం ఒక పెద్ద హార్బర్ అనేది మనం చెప్పుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కోసం, ఆటోమొబైల్ కోసం అనంతపూర్ ఇంకా చిత్తూరు జిల్లా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మన రాష్ట్రానికి. అరకు వ్యాలీ దగ్గర కాఫీ ప్లాంటేషన్, ఇంకా కొండపల్లి, ఇంకా ఎటుకోపట్, ఇక్కడ క్రాఫ్ట్ వర్క్. దీని గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది అంత గొప్ప ట్రెడిషన్, కల్చరల్ తోటి మనం వెళ్తాము. సో ఇండియా గవర్నమెంట్ ప్రకారంగా ఇవన్నీ ఇండస్ట్రీస్ చాలా యూస్ఫుల్గా ఉండబోతున్నాయి జిఎస్టీ తగ్గటం వల్ల. ఫిషరీస్, డైరీ, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, మెడికల్ డివైసెస్, రెన్యూవల్ ఎనర్జీ, హ్యాండీక్రాఫ్ట్, ఇంకా ఎసెన్షియల్ కమోడిటీస్ మన సైడ్ నుంచి ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్గా ఏదైనా మార్పు చెయ్యాలి అంటే మనకి ఎంఎస్ఎంఈ మీద ఫోకస్ చాలా ఎక్కువగా ఉండాలి. సో బడ్జెట్ వస్తుంటే ఎంఎస్ఎంఈస్ కోసం నేషనల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్లీ ఆంధ్రప్రదేశ్ కోసం స్కిల్ చాలా అవసరం. సో ఈ పాయింట్ తోటి మనకి ఓవరాల్గా ఈ జిఎస్టీ డేటా మనకేం చెప్తుంది, ఫిషరీస్ గురించి మన గొప్పతనం మనకి తెలియాలి. సో 41% ఆఫ్ ఇండియాస్ ఫిష్ అవుట్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది, మన రాష్ట్రం నుంచి. ఎంతమంది దీని వెనకాల పని చేస్తున్నారు, దగ్గర 14.5 లక్షల మంది పని చేస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మన రాష్ట్రానికి ఎంతమంది కుటుంబాలు ఉంటే దీనికి సంబంధించి ఏదైనా సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుందా అనేది మన రాష్ట్రంలో ఉన్న ఈ 14.5 లక్షల కుటుంబానికి అవసరం అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆటోమొబైల్ సెక్టర్, కియా, ఇసుజు, హీరో, ఇవన్నీ దగ్గర మనకి మన రాష్ట్రంలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ పెట్టారు. సో చాలా మంచిది మనం చెప్పుకుంటున్నాము. సో దగ్గర 11,000 జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. కన్జంప్షన్, మెడిసిన్స్, ఎడ్యుకేషన్, అప్లయన్సెస్, హౌస్ హోల్డ్ బడ్జెటింగ్, ఇవన్నీ కూడా మనకి కన్జంప్షన్ బేసిస్ మీద ఉంది. ఇక్కడ కూడా మనకు ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ డైరీ సెగ్మెంట్లో మనం వెళ్తుంటే దగ్గర 24 లక్షల ఫార్మర్స్ డైరీ తోటి కనెక్టెడ్ ఉన్నారు. సో దీంట్లో కూడా మనం చాలా 5 to 7% అనేది ప్రోడక్ట్ మనకి తక్కువ ధరకి రావాలి, కానీ మనకి తక్కువ అవుతుందా అనేది మనం తర్వాత అర్థం చేసుకుందాము. ఫార్మా సెగ్మెంట్ 7 to 13% చీపర్ అవ్వాలి టు ద పేషెంట్స్. సో ఇవన్నీ బెనిఫిట్ అవుతుంది అనేది మనం చూస్తున్నాము. సో ప్రతి ఒక్క సెగ్మెంట్కి ఎంత స్పష్టంగా మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ మెన్షన్ చేశారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుందాము. సో పాపులేషన్ మనం ఇందాక చెప్పాము కదా, 41%. సో దీని నుంచి వచ్చిన ఆదాయం దగ్గర 7.4% ఆదాయం. సో ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఫిషరీస్ ఇంకా కోస్టల్ సెగ్మెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది
అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇండియా అవుట్పుట్ మనం చెప్పుకుంటున్నాము. ఇండియా అవుట్పుట్ దగ్గర దగ్గర 9 కోస్టల్ డిస్ట్రిక్ట్స్ కనెక్టెడ్ ఉన్నాయి. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఇవన్నీ 9 ఉన్నాయి. ఈ 9 డిస్ట్రిక్ట్స్లో దగ్గర దగ్గర 14.5 లక్షల మంది మనం ఫిషరీస్లో ఉన్నారు. ఇప్పుడు జిఎస్టీ ఎంత తగ్గించారు? 12 నుంచి 18% నుంచి తగ్గించి అది 5% దాకా వచ్చింది. ఇప్పుడు దీని అవుట్పుట్ మనకి ఓవరాల్గా మనకు తెలుస్తుందంటే ఫిష్ తోటి తయారు అయ్యే ప్రొడక్ట్స్ మీద కూడా కాస్ట్ అనేది తగ్గాలి అనేది మనకు చెప్తున్నాము. ఇక్కడ విశేషం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుందాము ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఇండియా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే 100% ఎక్స్పోర్ట్ చేస్తుంటే సీ ఫుడ్స్, ఆంధ్రప్రదేశ్ 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎంత పెద్ద సెగ్మెంట్. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్కి సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారా అనేది మనం ప్రశ్నించాలి. విశాఖపట్నం ఒక మెయిన్ పోర్ట్ మనం చెప్పుకోవచ్చు. ఈ పోర్ట్ నుంచి యుఎస్ఏ దగ్గర దగ్గర 34.5% ఆఫ్ ఎక్స్పోర్ట్ వెళ్తుంది. చైనాకి 25.3% ఆఫ్ మనకి ఎక్స్పోర్ట్ వెళ్తున్నాయి. మిగతా బ్యాలెన్స్ అనేది మనకి EU, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆంధ్రప్రదేశ్లో. ఫిషరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టేట్ నుంచి సపోర్ట్ మనం ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఎంత వస్తుంది అనేది తర్వాత మనం హైలైట్ చేద్దాము. బట్ ఇది ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనేది చాలా క్లియర్గా మన ఇక్కడ అర్థమవుతుంది. నంబర్స్తో సహా మనం చూస్తున్నాము. రెండో సెగ్మెంట్ ఫ్రెండ్స్, సో రెండో సెగ్మెంట్ డైరీస్. సో ఇండియా 4th లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 24 లక్షల ఫార్మర్స్ అనేది దీంతో అసోసియేట్ ఉన్నారు. దీంట్లో కూడా చాలామంది ఆడవాళ్ళు ఈ పర్టికులర్ సెగ్మెంట్లో కవర్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. మిల్క్కి 5% నుంచి 0 దాకా తీసుకొచ్చేసారు. మిల్క్ ఇంకా పనీర్ 12 నుంచి 5% తగ్గించేశారు. ఐస్ క్రీమ్ 18 నుంచి 5% తగ్గించేశారు. సో ఓవరాల్గా మనకి డైరీ ప్రొడక్షన్ మీద కంపెనీస్కి 5 to 7% తక్కువ చీప్ అనేది మనకు వస్తుంది. సో ఈ చీప్ మన దాకా చేరిందా? ఈ 4 నెలలో ప్రొడక్ట్ కాస్ట్ మన దాకా చేరిందా? చేరాలి. ఎందుకు చేరలేదు అనేది మనం ప్రశ్నించాలి. ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డైరీ సెగ్మెంట్లో కృష్ణా జిల్లా, శ్రీకాకుళం, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, గుంటూరు, చిత్తూరు, విజయనగరం కంప్లీట్లీ టోటల్ అవుట్పుట్ మనం చూసుకుంటుంటే దగ్గర దగ్గర 713 బిలియన్ 2024లో మనం చూస్తున్నాము. ఇది ఇంకా 9 సంవత్సరాల్లో డబల్ అయిపోతుంది. అంటే ఎంత వాస్ట్ గ్రోత్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఈ వాస్ట్ గ్రోత్కి మనం ఈ పర్టికులర్ సెగ్మెంట్కి సపోర్ట్ చేస్తున్నామా అనే ప్రశ్న మనం మన రాష్ట్రం గురించి మనం ఈ విషయం అనేది అర్థం చేసుకోవాలి. ఆటోమొబైల్ ఇంకా ఆటోమొబైల్ కంపోనెంట్ సంబంధించిన కంపెనీస్ చాలా మంచిది. ఎందుకంటే కంపెనీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్ మనం ఇందాకే చూసాం కదా, దగ్గర దగ్గర 11,000 మనుషులకి జాబ్స్ ఇస్తుంది. డైరెక్ట్లీ 4,000 మంది, ఇండైరెక్ట్లీ 7,000 మందికి జాబ్ అనేది ఇస్తుంది. సో ఎటువంటి స్కిల్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి? టెక్నికల్ స్కిల్స్, ITI డిప్లొమా చేసిన వాళ్ళు ప్లస్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మీరు ఆ స్కిల్ డెవలప్ చేసుకొని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో మీరు ఎంటర్ అవ్వచ్చు. సో ఈ సెగ్మెంట్లో కూడా మనకి GSTలో తగ్గింపు మనం చూస్తున్నాము. 28 నుంచి 18% అనేది మనం చూస్తున్నాము. దాంట్లో 3 వీలర్స్, స్మాల్ కార్స్ ఇంకా మోటార్ సైకిల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి అవుట్పుట్, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది మనం చూస్తున్నాము. ఫార్మా ఇది ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ మన ఆంధ్రాలో సెటప్ అనేది మనం చేస్తున్నాం. ఇక్కడ డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, GSK, ల్యూపిన్, బయోకాన్ ఇవన్నీ పెద్ద కంపెనీస్ ప్రపంచంలో మనం చెప్పుకోవచ్చు. ప్లస్ కరెంట్ సిచ్యువేషన్లో మనం చూసాము GST 12% నుంచి నిల్ అయిపోయింది. 30 క్యాన్సర్ డ్రగ్స్, దీని గురించి మనం రీసెంట్ బడ్జెట్లో కూడా మనం చూసాము. కస్టమ్స్ డ్యూటీ అనేది కూడా
తీసేయటం జరుగుతుంది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంపెనీస్కి తగ్గుతుంది. సో ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బెనిఫిట్ పేషెంట్స్ దాకా అందుతుందా అనేది మనం తర్వాత ఏదో పర్టికులర్ వీడియోలో నేను అది కూడా మనం చేస్తాం. బట్ చాలా క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. ట్యాక్స్ కట్స్ ఈ 4 మేజర్ సెగ్మెంట్స్లో మనకి కనిపిస్తుంది. ఈ 4 మేజర్ బెనిఫిట్స్ మనం పొందుతున్నామా. సో మెడికల్ డివైసెస్, సో ఇది కూడా ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఈ 2-3 చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో రిన్యూవబుల్ ఎనర్జీ మీద కూడా చాలా చాలా ఎక్కువగా డబ్బు అనేది స్పెండ్ చేస్తున్నారు. సో సోలార్ ఎనర్జీ ఒకటి, విండ్ ఎనర్జీ ఒకటి. సో ఈ రెండింటి మీద చాలా క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. గ్రీన్ జాబ్స్ ఎంత 7.5 లక్షల జాబ్స్ ఈ పర్టికులర్ స్టేట్లో క్రియేట్ చేస్తుంది 2020-30 దాకా. సో ఇది ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్. సో ఏ సెగ్మెంట్ మీద ఈ పర్టికులర్ సెగ్మెంట్ అంటే రిన్యూవబుల్ ఎనర్జీ డివైసెస్, సోలార్ హీటర్స్, కుక్కర్స్, ఫ్యూయల్ సెల్ వెహికల్స్ ప్రాజెక్ట్ కాస్ట్ కంప్లీట్లీ డిక్లైన్ చేసుకుంటానికి మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే సింపుల్గా దీని గురించి కూడా మనం స్కిల్ డెవలప్ చేసుకోవాలి. లాస్ట్ సెగ్మెంట్ మన ఆంధ్ర గురించి మనం మాట్లాడుకోవచ్చు. అరకులో కాఫీ ప్లస్ టాయ్స్, ఇవన్నీ కూడా మనకి జిఎస్టీ తగ్గటం వల్ల మనకి దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది. సో మనం చాలా టూరిజం మీద ఫోకస్ చేస్తున్నాము. సో టూరిజం అంటే సర్వీస్తో పాటు మనం దీని మీద కూడా ఎంత క్లియర్గా మనం ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ నంబర్స్ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. లెదర్ విషయం మనం మాట్లాడుకుంటే చూడండి, ఈ 3 డిస్ట్రిక్ట్లు మనకి క్లియర్గా తెలుస్తుంది. సో జిఎస్టీ తగ్గటం వల్ల చాలా చాలా క్లియర్గా మనకి బెనిఫిట్ మన రాష్ట్రానికి అందుతుంది. సో ఆ రాష్ట్రానికి అందటం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ మనం అడగాల్సింది ఏంటంటే, కంపెనీస్కి బెనిఫిట్ అందుతుంది, కంపెనీస్ నుంచి కస్టమర్ దాకా చేరుతుందా అనే క్వశ్చన్ మనం అడగాలి. అక్కడ 5-7% దాకా బెనిఫిట్ చాలా క్లియర్గా ప్రతి ఒక్క సెగ్మెంట్లో బెనిఫిట్ కనిపిస్తుంది. ఆ సెగ్మెంట్ అనేది యాక్చువల్ కస్టమర్ దగ్గర చేరుతుందా. సో డెఫినెట్లీ సపోర్ట్ ఇండస్ట్రీస్కి వస్తుంది జిఎస్టీ రిఫార్మ్ వల్ల. ఆ జిఎస్టీ రిఫార్మ్స్ యాక్చువల్ కస్టమర్ దగ్గర చేరుతుందా. సో డెఫినెట్లీ ఇండస్ట్రీస్, ఎస్ఎంఎస్ఈస్ ఇండస్ట్రీస్ అనుకోవచ్చు, మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనుకోవచ్చు, సపోర్ట్ ఇవ్వాలి. కానీ సపోర్ట్తో పాటు దాని బెనిఫిట్ అనేది కస్టమర్స్ కూడా రీచ్ అవ్వాలి. సో ఈ జిఎస్టీ తగ్గటం వల్ల మనకు కూడా ఫైనాన్షియల్ బర్డన్ అనేది తగ్గాలి. సో ఆ బర్డన్ మనకి కరెక్ట్ వేగా రీచ్ అవుతుందా, కంపెనీస్ జిఎస్టీ బెనిఫిట్ మన దాకా చేరనిస్తున్నారా అనేది నా క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు మీ అభిప్రాయం అనేది కమెంట్స్లో పెట్టండి. మనం కలెక్టివ్గా ఈ విషయం మీద క్లియర్గా ఉంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో మన రాష్ట్రానికి దాని బెనిఫిట్ వల్ల మనం కూడా దాని బెనిఫిట్ పొందాలి అనే ఆలోచనతో కంక్లూడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.